జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారికి క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ చక్కగా లాభిస్తున్నాయి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ మనసుకు నచ్చిన వారితో కానీ ఆనందంగా కాస్త సమయాన్ని గడుపుతారు. ఈరోజు మేషరాశి వారికి ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, సాయంత్రం కన్నా రాత్రి ఇలా పూట పూటకు యోగాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఏవైనా మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి చేసే చర్చలు కూడా ఫలప్రదం అవుతాయి. పెండింగ్లో ఉన్న బిల్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే వైద్య వృత్తుల్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు మేషరాశి వారికి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులు సేల్స్ ద్వారా మంచి లాభాలు పొందుతారు. కొనుగోళ్లు మరియు అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. కస్టమర్స్తో మంచి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వ్యాపారంలో ఇంకా మంచి లాభాలను పొందుతారు. ఈరోజు మీకు నచ్చిన విధంగా ఇంటిని అలంకరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఈ సమయం మీకు ఆనందభరితంగా మధురమైన క్షణాలతో నిండుగా ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ఉదయం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పూట గడిచే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. రాత్రి సమయానికి ఉత్సాహంతో శుభ ఫలితాలతో రోజు గడుస్తుంది. కాబట్టి ఈ రోజు యొక్క ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీరు చేసే చర్చలు ఫలప్రదం అవుతాయి. స్పష్టంగా సానుకూల దృక్పథంతో మాట్లాడడం వలన మీ సంబంధాలు మెరుగుపడతాయి. బంధుత్వాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరంగా ఒక మంచి శుభవార్తను వింటారు. అలాగే డాక్టర్లు మరియు నర్సులు మంచి పేరు ప్రతిష్ట పొందే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. ఈ బుధవారం రోజు మేషరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల 50 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, రుణాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామి వారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజున మనమంతా ఓం సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి శుభమే కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.